16 ఏరియా ఉన్నది ఇది. అయితే మేము దీని ఎదురుగానే మా ఇల్లు ఉన్నది. ఆ ఇల్లు కట్టినప్పుడు మొత్తం దీని ప్లాన్ అంతా ఉన్నది అన్నమాట. ఇది ఎంత ఉన్నది, ఏం లెక్క, ఎన్ని అపార్ట్మెంట్స్ ఎంతమందికి ఇచ్చిండ్రు, ఏం లెక్కనో మరి దీనికి సంబంధించినటువంటి లిస్ట్ కూడా ఉండదు అన్నమాట. చూసినప్పుడు చాలా పొలాలతో నిండి ఉంది అన్నమాట ఇదంతా. అప్పుడు ఎట్లా అంటే ఇది 400 రూపాయల గజం ఉంది. ఓన్లీ 400 రూపాయల గజం. అయితే మా షాప్ ఉన్నది. షాప్ కూడా అలా పనిచేసేటైన 2-3 సార్లు కస్టమర్ ఎక్కడ చెప్తున్నారు, సార్ మీరు తీసుకోండి, సార్ మీరు తీసుకోండి. కానీ మంచి చూడడం అంటే ఏమన్నా అన్ని పొలాలు ఉన్నాయి, అట్లా ఉన్నది. ఈ ఏరియా ఎక్కడో ఏమో అని చెప్పి భయానికి మేము రాలేదు. మా అదృష్టం ఏంటంటే ఇది సేమ్ ప్లేస్లో కూడా ఇదే ప్లేస్లో 400 రూపాయలు అనే ప్లేస్లో పడి కూడా 1300 పెట్టి మేము ఎదురున్నది. ఫ్లాట్ మాది, మా కట్టిన స్థలం కూడా మాదే. అంటే ఏదానికైనా కానీ ఒకసారి కాకపోతే ఒకసారి అయినా కానీ దానికి బలం వస్తుంది. మరి దానిలో ఈ పార్టీలో ఈ సైజాంట్ అని చెప్పి కూడా మేము ఎప్పుడు అనుకోలేదు. కానీ మాకు ఒక్కటి తెలుసు కదా అంటే దీంట్లో కావాల్సిన స్థలం అయితే 1600 గజాలు ఉన్నది. మనం మంచి నీళ్ళనే కానీ ఎవరైనా పరిచయం అయినట్టయితే వాళ్ళ దగ్గరికి పోయి మనము చెప్పి వాళ్ళు కన్విన్స్ చేసి ఎట్టి పరిస్థితి లోపలన్నా దీన్ని ఏదో మంచిగా నిర్మించాలి, భవనం కట్టియాలి, ఫంక్షన్ హాల్ కట్టియాలి, మామూలుగా ఉండేటందు కూడా స్థలం కట్టియాలి, అన్ని విధాల దీనికి సౌకర్యాలు చేయాలని చెప్పి మాకు బాగా ఉండే. కానీ అది ఒకరితో అయ్యే పని కాదు. ఇది ఏదానికైనా కానీ మనం టైం కూడా రావాలి దానికి. కాబట్టి ఇప్పుడు వీళ్ళు కృష్ణ వాళ్ళు మంచిగా కష్టపడి అందరినీ సంజాయించి అందరితో కలిసిమెలిసి ఉండి ప్రతి వాళ్ళతో మంచి సంబంధాలు పెట్టుకొని పెట్టి ఆయన ఇప్పుడు ఒక దేవుని లెక్క అయిపోయింది. ఇప్పుడు కృష్ణ అంటే మన భారతం లోపల ఇంకా అట్లా ఏంది భారతమే లేదు, కృష్ణుడు ఏంది ఎక్కడైతే భారతం లేదు. ఆయన ఎన్నో పనులు చేసి ఎన్నో కార్యక్రమాలు చేసి ఆ భారతదేశం భారతాన్ని స్థాపించాడు. కనకమలం మీదుగా వారి హయాంలో చిరస్థాయిగా ఉండేటువంటి ఈ యొక్క డిఎస్ కమ్యూనిటీ హాల్ ప్రారంభానికి ఒక గడిగ తపనతో మరి వాటిని కూడా ప్రారంభోత్సవం చేయడానికి అక్కడ ప్రారంభోత్సవం చేశారు. అదేవిధంగా ఇక్కడ వరుణిది గడి ఉంది, వరుణుడి ఆ గదిని కూడా ప్రారంభిస్తారు. మనకు నిజామాబాద్ పట్టణంలో ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మామూలు కాదు, వారు ప్రతి ఒక్క విషయంలో మనకు సహాయం చేశారు. మనం శివాజీని నిర్మిస్తున్నప్పుడు తన స్వయంగా 80,000 రూపాయల నుంచి శివాజీని నిర్మింపజేశారు. మరి అదేవిధంగా అనేకమైనటువంటి కార్యక్రమాలు చేశారు. మన గదిలో అంటే సరే పర్వాలేదు చేస్తాము. ఈ యొక్క మాట మానవాళికి ఈ యొక్క చక్కని ఒక నిర్మాణానికి వెంబడే చేయండి అంటున్నాను. ఓం దీపం జ్యోతి బ్రహ్మ దీపం జ్యోతి జనార్దనః దీపే హరతే పాపం దీపం నమోస్తుతే దీపారాధనమోస్తమోస్తమోస్త జ్యోతిష్పదే ప్రాసాదయామి జ్యోతిష్పదే జ్యోతిర్ప్రసాదయామి రోచనానాం ప్రాసాదయామి మంగళాభం తే ప్రాసాదయామి రుద్రప్రాసాదయామి దీపారాధనమోస్తమోస్తమోస్త
षोडशैतानामानि जपकश्रियागते विद्यागते नमः प्रसन्नवदनाध्याये सर्वभावशान्तये अभीप्सदाशत्रमतोयस्त्रास्मैः सर्वविघ्नस्तस्मै महागणाधिपतये नमः सर्वाण्डकमाङ्गल्येश्वरे सर्वार्थेभ्यः कृष्णानि समर्पयामि केशवानामादामोदरः सकलनामः वादेवः कलशस्य उपयोगं कृत्वार्थहमुने कृतार्थामेव पुरस्तः मोक्षोत्सागरास्तवे सतदीवान्तरार्वे वेणो सावेनो महाम्ये दिदास्मे कलशां भूतमास्तः गायत्री सावित्री संस्कृतियं महादेवी स्महे विकृतिर्भेदता लक्ष्मी प्रवदयात् ध्यायामि ध्यानोपयामि आवाहयामि आसनोपयामि पादयोगवार्थनोपयामि हस्तेश्वरनोपयामि मुखे शुद्ध आचमनीनोपयामि अकुंभमेनानोपयामि अक्षुष्पैः पूजयामि ओम सुमुखाय नमः एकदन्ताय नमः कपिलाय नमः गजरक्षकाय नमः लम्बोदराय नमः विकटाकवन्दाय नमः शोभकन्दाय नमः हेमभाय नमः सदभोजाय नमः सिद्धिवत्साय नमः गणाधिपतिरुद्राभ्यो नमः गौरीगणाश्री देवादेवसेना सदा स्वाहा श्रीश्रीजय कौमारी वैष्णवी धाराहि कृतेत्वानि शास्त्रा सप्तमात्रः गौर्या षोडशमात्रः नानाधर्मपुष्पैः पूजयामः नारीकेलपर्वतकान् समर्पयामि नैवेद्यनिवेदयामि या प्रणेर्या पुष्पाया च पुष्पनेः सहस्रतिप्रोदास्थानोचित्तमतः अश्वप्रधानः अश्वभवत्सामध्याहन्तनादबोधने प्रियो శాసనసభ్యులు శ్రీ ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా గారితో నాకు వారి పేరు పెట్టిన సందర్భంగా వారి చిత్రపటానికి అందరూ పూలమాలలు వేసి మనకి అందరూ దయచేసి ఇక్కడ డ్యాన్స్ నుంచి ఖాళీ చేయాల్సిన గుర్తు ఇక్కడికి వెళ్ళి సార్ మరి ఈ కార్యక్రమంలో శ్రీ ధర్మపురి గారు, పార్లమెంట్ సభ్యులు నిజామాబాద్ గారు, గుప్తా గారు, ధర్మపురి సంజయ్ గారు, కాపర్తి శ్రావణ్ కుమార్ గారు, శ్రీమతి కాపర్తి సుజాత గారు, గౌరవనీయులు ఈ యొక్క కాలనీ అధ్యక్షులు శ్రీమతి నిత్యంగా లతా కృష్ణ గారు, వై సదాశివ్ గారు, నిత్యంగ్ సంతోష్ గారు, ఇప్పుడు నాగో లక్ష్మణ గారు రాకపోతే సభకు అందం ఉండదు. ఒకసారి గట్టిగా చెప్పడంతో అప్పరి మండకర్ గారు, కెప్టెన్ రాజు గారు, గడ్డం రాజు గారు, మరి ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి గారు కూర్చోవలసిందిగా కోరుతున్నాం. ఇక్కడ వేరు నా మార్గం వేరు, నేను ఏదైనా జిల్లాలో ఉన్నటువంటి శాసనసభ్యులు ఎట్లున్నారో అన్ని కార్యక్రమాల్లో పాల్గొని భర్తకు చేదోడు నుండి ఆయన అమ్మగారికి చేదోడు నుండి ప్రతి పనిలో అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన అర్బన్ ఎమ్మెల్యే గారు ధన్పాల్ సూర్యనారాయణ గారు, మరి మా యొక్క మండల అధ్యక్షులు ఆనంద్ గారు, మరో మండల అధ్యక్షులు గడ్డం రాజు గారు, మా తోటి కార్పొరేటర్లు లాగోళ్ళ లక్ష్మీనారాయణ గారు, ప్రభాకరణ గారు, మరి ఇక్కడికి విచ్చేసిన స్కూల్ యాజమాన్యం జయసింహ గౌడ్ గారు, నా తోటి ఇప్పుడు డిఎస్ కమిటీలో పనిచేస్తున్నట్టు నరేష్ అన్న గారు, మరి మా యొక్క డిఎస్ కమిటీ సభ్యులందరికీ, ఆదర్శ సభ్యులందరికీ, ఇక్కడికి ముందుగా విచ్చేసినటువంటి మా మహిళా సోదరిమణులు మరియు నా సోదరులందరికీ నా మనస్ఫూర్తి నమస్సుమాంజలు తెలియజేస్తూ, మరి లీడర్లు వస్తూ ఉంటారు, అందులో సంపాదించుకొని ఉంటారు కానీ నాలాగైతే ఎవరు ఉన్నారు నేను చెప్పుకుంటే బాగుండదు కానీ మా గురువు గారు చెప్పారు. ఎందుకంటే నేను ఇప్పటివరకు ఎవరు ఇల్లు కట్టినా పోలే, ఇంకో ఏం చేసుకున్నా పోలే, ఎవరు ఏం చేసుకున్నా నేను అడగలేదు, నేను సంబంధం లేనట్టు ఉన్నాను. ఎందుకంటే మనము ఒక పొజిషన్లో ఉన్నాం కానీ ఎవరిని డిస్టర్బ్ చేయలేదు. వాడిని డిస్టర్బ్ చేయకుండా ఇంకో కొంత డిస్టర్బ్ కూడా చేయించలే, మాత్రం అవసరం లేదు, వాళ్ళు మంచిగా బాగుంటుంది అని. కానీ కొన్ని పనులు చేయడానికి నేను డిస్టర్బ్ అయ్యాను. కొన్ని పనులు చేయడానికి మామూలు డిస్టర్బ్ కాలే, కొన్నిసార్లు అనుకున్నా ఎందుకన్నా నిలబడ్డాను, కార్పొరేట్ ఎందుకు నిలబడ్డాను.
కానీ నా మనస్తత్వం ఒప్పుకోదు పని చేయకపోతే, కానీ పని పట్టినట్టే మాత్రం కంప్లీట్ చేస్తా. అది నా మనస్తత్వం. కొన్నిసార్లు కొందరు అనుకుంటూ మధ్యలో పార్టీ మారండి ఇట్లా అన్నారు. నాకు అది స్ఫూర్తిగా నా తప్పే పార్టీ మారడం. కాకపోతే ఆ రోజు నేను పని చేసి ఉండకపోతే ఈ రోజు నేను నిల్చుని మాట్లాడేవాడిని. నాకు గోల్ ఉండే, ఆ గోల్ కోసము మనం ముందర పోదామన్నప్పుడు మాకు 2 సంవత్సరాల కరోనా టైం అడ్డం వచ్చింది. 2 ఏళ్ళు ఫండ్ లేదు, 2 ఏళ్ళు పని చేయలేదు. గతంలో ఒక కార్పొరేటర్ని మన వాళ్ళే ఎదిరించి అడిగారు, మరి ఈ రోడ్లు ఎందుకు వేయలేరు, 5 ఏళ్ళు అయిపోయింది కదా మళ్ళీ గల్లీకి వస్తారా అని అడిగారు. అవన్నీ మనకు పక్క వాళ్ళకంటేనే మన మైండ్లో తిరుగుతుంది, మన మనస్తత్వం అది. అందుకే వేరే కార్పొరేటర్ డబ్బులు ఆడితే తను ముంగట తిరుగుతారు కాబట్టి నేను అది విన్నా కాబట్టి నేను అడగా. అందులో నేను ముందుగా ఇసుక వ్యాపారం చేసిన కాబట్టి నా ముందు ఎంతోమంది కార్పొరేటర్లు ఎంతోమంది తిట్టేవారు. ఆడు ఎలక్షన్ టైంలో కాలు మొక్కిండి, ఇప్పుడు కాలు గుంజినాయి. అలాంటివి విన్నా కాబట్టి నేను ఎక్కడ కూడా ఒక రూపాయి కూడా మనస్సాక్షిగా చెప్తున్నా, నా మున్సిపల్ ఆఫీస్లో నా అప్లికేషన్ కూడా పోలే ఎక్కడ. అంటే నా లాసో లాభమో నడిపించుకుంటారు, వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు. కానీ ఏ రోజు నేను ఆ పని చేయను, ఇక ముందు చేయను. కానీ ఆదర్శ్ నగర్ అంటే నాకు చాలా గౌరవం. ఎందుకంటే నేను ఇక్కడికి వచ్చింది 2004 నవంబర్లో. అంటే వచ్చిన 6 నుంచి 7-8 ఏళ్ళల్లో నాకు ఇక్కడ సన్నిహితంగా ఇక్కడ ఉన్న పెద్ద మనుషులు మరియు పిల్లలు, దోస్తులు కానీ, మహిళలు కానీ, అక్కలు కానీ నన్ను మంచిగా ఆదరించారు. పొలిటికల్గా నాకు ఒక అవకాశం ఇచ్చారు. ఆ అవకాశం ఇచ్చినందుకు వాళ్ళకి ఏదైనా చెయ్యాలనే ప్రతిరోజు నేను ఎక్కడ కూర్చున్నా ఈరోజు ఏం చేస్తున్నాం, అసలు ఇది ఏదైనా వేరే విషయం అని పట్టించుకున్నాను కదా, ఏమన్నా చేస్తే గుర్తుండిపోయి ఉండాలి. అవకాశం వచ్చింది, శివాజీ మహారాజ్ ఉత్సవం చేసిన మా పిల్లలకు నేను చెప్పిన కార్పొరేటర్ కాగానే ఫస్ట్ అదే పెడితే ఎవరైనా అడ్డం వస్తే గ్యాస్ మీద పోసుకుంటా అన్నను. ఈ విగ్రహాలు పెట్టాలంటే అందరూ పర్మిషన్ కావాలని అడుగుతారు. అసలు నేను వెడ్డింగ్ కార్డ్, ఇన్విటేషన్ కార్డు ఇచ్చుకుంటూ ప్రతి ఒక్కళ్ళకు ఇన్విటేషన్ కార్డు ఇచ్చి చేసినామన్నా. అది అందరికీ తెలిసిన విషయం నిజామాబాద్లో. మనలాగా కార్డు ఇచ్చి ఎవరు చేయలేరు. ఏదో ఇలా రాత్రి పెట్టి రేపు పొద్దున పోదాం పోలీస్ కేసు అవుతుందో ఏమవుతుందో ఏమో పెట్టడం తప్ప. అట్లా ఉన్న సమాజంలో మన పరిస్థితి, మన హిందూయిజంలో మనం ఏదైనా ముందుకు పోతే మనల్ని కేసులు చేసి అట్లా భయపెట్టేవాళ్ళు. వాళ్ళు తప్పు మనది కాదు, ముందర ఉన్న వాళ్ళు మన మీద కేసులు చేయడం అలాంటి విషయాలు అయినాయి కాబట్టి పనిచేసే వాళ్ళు కూడా ఇబ్బంది. నా మీద కూడా అయింది. ఒక SC ST 4 ఏళ్ళు తిరిగిన, ఒక మంచి పోసం కోసం పోతే నన్ను బొందబెట్టారు. అట్లా కొన్ని విషయాల్లో పోలేం పరిస్థితి. అలాంటి విషయాలు చాలా అయినాయి. సరే ఇది ఏదైనా కానీ నేను ముందుగా నా రాజకీయం మొదలైంది డి శ్రీనివాస్ గారు రాజకీయ దురంధరుడు, నా కేశవేణు గడగంగన్న మధ్యలో తన దగ్గరకు వెళ్ళినాను. అప్పుడు పని చేసినప్పుడు సీనా నన్ను ఏ విధంగా ఏ పని చెప్పినా నాకు విత్ ఫోన్లో కూడా ఆన్సర్ ఇస్తుండే. నన్ను చిన్నపిల్లలుగా చూడకుండా నన్ను సొంత ఇంటి మనిషిగా చూస్తుండే. అందుకే ఆయన అంటే ముందుగా అభిమానం పుట్టింది. దాని తర్వాత మనకి ఇక్కడ ఈ డ్రైనేజ్ వ్యవస్థలో మనకు ఇళ్లలో నీళ్ళు వచ్చి ఇంటి సామాన్లు అన్నీ ఖరాబ్ అవుతున్నాయి. ఇంతకుముందు ఇక్కడ ఉన్న పరిస్థితి ఇప్పుడు కూడా మనకు కొద్దిగా తగ్గింది అనుకుంటా. అది మీరు చెప్తే బాగుండదు, నేను చెప్తే బాగుండదు. ప్రతి ఒక్కరి ఇంట్లో రెగ్యులర్గా ఉన్న మన తినే ఆహార దంచులు, ఇంట్లో ఉన్న సామాగ్రి మొత్తం పాడవుతుంది. అప్పుడు సీనన్న నాకు ఇది పరిస్థితి అని నేను ముందుగా చెప్పిన మొట్టమొదటి ఒక చిన్న లేఖ ద్వారా ఇచ్చిన అన్నకి ఇది పరిస్థితి అన్న. అప్పుడు తన సార్ ఎమ్మెల్సీగా ఉండి ఇమీడియట్లీ MRO గారిని పంపించి ఇక్కడ ఒక 25 కుటుంబాలని పాయింట్అవుట్ చేసినాం. రుక్మిణకు మన అమ్మక్క అందులో 25 మంది మన లైన్ వాళ్ళే ఉండే కదా. ఫస్ట్ పని నేను అదే సీనన్నతో చేసిన కాబట్టి నాకు అభిమానం అప్పుడే స్టార్ట్ అయింది. ఆ పాయింటే నన్ను అన్నగారికి అభిమానిగా చేసింది. అప్పటి నుంచి అతను ఏ ప్రోగ్రాం చెప్పినా తూచా తప్పకుండా ప్రతి ఒక్క ప్రోగ్రాం అటెండ్ అయ్యేవన్నీ నాకు అప్పుడు అందరూ కూడా సహకరించారు. దాని తర్వాత కార్పొరేటర్గా అవకాశం కూడా సీనన్న ద్వారానే కుదిరింది. మళ్ళీ కొన్ని ఇబ్బందుల వల్ల కాపార్తి సుజాత గారు మేయర్ అవుతున్నారని చెప్పేసి అప్పుడు విడ్రా అయ్యాను. చెప్పుకుంటా పోతే ఇంకొక 1 అవర్ అవుతుంది. కాకపోతే ఆయన సారథ్యంలో పనిచేశాను కాబట్టి ఆయన అంటే మంచి ప్రేమ అభిమానం ఉన్నోని కాబట్టి ఈ అవకాశంలో ఈ కమ్యూనిటీ భవనం నిర్మించడానికి అకస్మాత్తుగా తన చనిపోవడము బాధాకరమైన విషయం. మేమందరం చాలా బాధపడ్డాము. ఇక ఎట్లయినా ఈ కమ్యూనిటీ పూర్తయింది. మనకి ఇక్కడ ఉన్న సభ్యులందరూ కూడా కొద్ది గొప్ప కొంచెం నా మీద నారాజు ఉన్న వాళ్ళు ఉండే కానీ ఏదైనా కానీ ఇది చేద్దామన్నా మనం DS పేరు పెడదాం, మా గురువు గారు పేరు పెట్టినట్టు నాకు రాజకీయ వ్యవస్థ పైన అవగాహన ఉంది కాబట్టి అన్నగారి పేరు పెట్టి ముందరు పోదామంటే కూడా అందరూ కూడా కాలనీ వాసులు ఇది ఈ వెంచర్ నుంచి వెళ్ళి మా సహకరించిన అందరు అమృతాపూర్ గంగాధర్ గారు మరి మా డాక్టర్ కొండ ఆచన్న గారు వీళ్ళు ఇద్దరు నాకు గురువుల కంటే ఎక్కువగా మళ్ళీ ఉన్నారు. శివాజీ విగ్రహం కూడా ఇచ్చింది మన ఎవరో కాదు మన పెద్దన్ననే, మన ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా గారు. నేను తనని విడిచి ఆపోజిట్గా పనిచేసిన రోజు ఏడ్చిన, నేను అన్నకు పని చేసడా అని. కానీ మనం అనుకున్న ఆశయాల్లో నేను
చాలా సతమతమయ్యాను. ఏదైనా కానీ ఈరోజు మనస్ఫూర్తిగా రాజకీయాల్లో తిరగాలన్నా కానీ తిరగలేకపోతున్నాను. అది నేను చేసిన తప్పు. కానీ అవకాశం వచ్చింది, నిరూపించుకున్నా. మళ్ళీ హోదా వస్తే సేవ చేసుకుంటాను. భారత్ మాతాకి జై. కమ్యూనిటీ హాల్కి ఇనాగ్రేషన్కి వచ్చిన మా చిచ్చ స్నేహం దానశీలి అని ఎంత చెప్పినా తక్కువే. ఎందుకంటే ధన్పాల్ సూర్యనారాయణ గారు ఎమ్మెల్యే అని చెప్పి అనుకోవడము, ఆయన అంటే ఒక పెద్ద అన్కరప్టెడ్ ఫెలో, ఒక్కరోజు కూడా ఒక రూపాయి ఆశించిన వ్యక్తులలో వ్యక్తి కాడు. అటువంటి వ్యక్తి మరి ఆయన దగ్గరికి వెళ్తే ఇచ్చే గుణమే కానీ తీసుకునే గుణం కాదు. అటువంటి వ్యక్తి మన ఈ కమ్యూనిటీ హాల్ని ఇనాగ్రేషన్ చేయడానికి రావడం నా యొక్క అదృష్టం. అలాగే దీనికి సంబంధించి ఒక 1600 గజాలు ఈ ల్యాండ్ ఉంది. దీన్ని ఇక్కడ ఒక మంచి డెవలప్ చేయాలి, అందరికీ ఉపయోగపడుతుంది అని చెప్పి అనుకున్న వ్యక్తులలో తమ్ముడు కృష్ణ, అలాగే లత, మా తమ్ముడు ఇంకో తమ్ముడు నరేష్, అలాగే సారు ఆశన సార్ గారు అంటే గురువులు మాకు. వారు ఈ దీనికి ఇనాగ్రేషన్కి రావడం మా యొక్క అదృష్టంగా భావిస్తున్నాం. వీళ్ళందరూ కూడా ఏదైతే ఈ కమ్యూనిటీ హాల్ ఉందో ఈ అందరి సొసైటీ అంటే మా ఈ ఏరియా వాళ్ళందరికీ ఉపయోగపడే విధంగా దీన్ని తీర్చిదిద్దినందుకు కృష్ణకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే మా చిచ్చా గారికి కూడా అంటే దానశీలి అయినప్పటికీ దానశీలిగా ఉంటూ మా కమ్యూనిటీ హాల్ని డెవలప్ చేసే కార్యక్రమాలు ముందుకున్నందుకు వారికి మా కాలనీ వారసులందరి తరఫు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఈ కమ్యూనిటీ హాల్ని ఇంకా దినదిన అభివృద్ధి చెందే విధంగా ఉంచుతూ మరి అందరికీ ఉపయోగపడే విధంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ, వారికి ఏదైనా సహాయ సహకారాలు అవసరం అనుకుంటే నేను ఇక్కడే ఉండి అంటే నా స్కూల్ ఇక్కడే ఉంది. దాదాపుగా ఈ కాలనీలో ఒక 7-8 ప్లాట్స్ నావే. ఇక్కడే ఉన్నాము అంటే ఇక్కడ ఎప్పుడు ఏమీ లేని ఏరియాలో మేము వచ్చి ఒక స్కూల్ని ఎస్టాబ్లిష్ చేసి మనందరికీ అందుబాటులో ఉండే విధంగా చేశాను. కాబట్టి దీనికి సంబంధించి ఏదైనా అవసరం అనుకుంటే కృష్ణ తమ్ముడికి నేను ఎప్పటికీ సహాయ సహకారాలు అందిస్తానని కోరుకుంటూ, మరి అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఈ కమ్యూనిటీ హాల్ నిర్మించినందుకు మరి ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, తమ్ముడికి నరేష్ కానీ సంతోష్ కానీ మన మిగతా మిత్రులందరికీ కూడా మరి ఒకసారి ధన్యవాదాలు తెలియజేసి ఈ కార్యక్రమానికి ఉద్దేశించి మన ముఖ్య అతిథి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. అందరం గట్టిగా ఒక్కసారి జై శ్రీరామ్, జై శ్రీరామ్, భారత్ మాతాకి. ఈరోజు 39వ డివిజన్ మాజీ కార్పొరేటర్ సోదరిమణి ఈనాటి కార్యక్రమం కమ్యూనిటీ హాల్ ప్రారంభోత్సవ కార్యక్రమం. సోదరిమణి నిత్యన్ లత కృష్ణ ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తూ ఉన్నారు. మరియు వేదిక మీద ఉన్న పెద్దలు గౌరవనీయులు డాక్టర్ కొండ ఆశన్న గారికి, జయసింహ గౌడ్ గారికి, సురేష్ గారికి, సదాశివ్ గారికి, నిత్యన్ సంతోష్ గారికి, శ్రీనివాస్ గౌడ్ గారికి, రవీందర్ గారికి, బాలరాజ్ గారికి, శ్రావణ్ గారికి, మరియు భారతీయ జనతా పార్టీ ఉపాధ్యక్షుడు నాగోల్ లక్ష్మణ్ గారికి, మండలాధ్యక్షుడు భారతీయ జనతా పార్టీ కంటేశ్వర మండలాధ్యక్షుడు ఆనంద్ గారికి, ఇతర పెద్దలకు అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు, శుభాకాంక్షలు. నేటి తరానికి గురువు మీద గురుభక్తి చాటుకున్నాడు మా కృష్ణ సోదరుడు. దీంట్లో వారి గురువు ఉన్నప్పుడు కాదు డబ్బా లాట్ అయింది, అయినా కానీ ఆయన గురుభక్తిని చాటుకోవడం జరిగింది. నిత్యన్ కృష్ణ భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్గా గెలిచిండు మీ అందరి ఆశీర్వాదంతో. తర్వాత 11 మంది భారతీయ జనతా పార్టీ నుండి పార్టీ మారిండ్రు. ఎందుకంటే అధికార పార్టీ ఒత్తిళ్ళు ఉంటాయి, ప్రెషరు, ఇంకేదన్నా చెప్పచ్చు. 40 స్థానాల్లో పోటీ చేస్తే 28 స్థానాలు గెలవడం జరిగింది. అప్పుడు అంటే 70%. అది మొత్తము సౌత్ ఇండియాలోనే రికార్డ్. అది నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నిక, దాని ఫలితాలు సౌత్ ఇండియాలో రిజల్ట్.
11 మంది పార్టీ మారినప్పుడు ఒకరొకరు మారినప్పుడు నేను నా పార్టీ తరఫు నుండి ప్రయత్నం చేసిన తప్ప, ఎందుకంటే నా బాధ్యత, ఎందుకు వెళ్తున్నారని అడిగినాం. కానీ నిత్యం కృష్ణ పార్టీ మారినప్పుడు బాధపడ్డా, నేను బాధపడ్డా. ఎందుకంటే నాకు ఒక నాగోళ్ళ లక్ష్మీనారాయణ గారు రైట్ హ్యాండ్గా ఉంటే, నేను వర్కింగ్ చేసేటప్పుడు నాకు ఇంకొక హ్యాండ్గా నిత్యం కృష్ణ పనిచేసేది. అంటే ఏ పని అయినా కానీ అన్నిటికీ నేనున్నా అని ముందుకు వచ్చే వ్యక్తి, నిస్వార్థంగా అనే వర్కింగ్ స్టైల్ బాగా చాలా బ్రహ్మాండంగా నచ్చింది నాకు. ఏ బాధ్యత తీసుకున్నా కానీ కంప్లీట్ చేసుకోవడం. ఆ తర్వాత పార్టీలో 11 మంది వెళ్ళిన తర్వాత 9 మంది రావడం జరిగింది. 9 మందిలో కృష్ణ వచ్చినప్పుడు చాలా సంతోషపడ్డా, అప్పుడు బాధపడ్డా. తర్వాత భారతీయ జనతా పార్టీకి మళ్ళీ గర్వాపసి అయిన తర్వాత సంతోషపడ్డ వ్యక్తిని మొట్టమొదటిగా నేనే. మళ్ళా ముగ్గురు కూడా ఒక్కరే రాలేదు, ఇంకా ఇద్దరు వస్తా అంటే మేమే రానియలేదు ఆ పార్టీలకు. ఎందుకంటే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చూసే రాణిస్తాం కదా. ఇవాళ భారతీయ జనతా పార్టీ అంటే అందరి ఆశీర్వాదంతో ముందున్న పార్టీ. ఈరోజు కృష్ణ గారు నిస్వార్థంగా ఇప్పటి వరకు నేను అనుకుంటా ఎవరి దగ్గర కలెక్షన్ చేయలేదు. ఆయన గొప్పతనం అది. వచ్చిన 25 లక్షల ఫండు ఈ కమ్యూనిటీ హాల్ కట్టడం జరిగింది. ఇప్పుడు తన స్వంత డబ్బుతోటి ప్రారంభోత్సవానికి ఈ ఫ్లోరింగ్ అవసరము, ఫ్లోరింగు కొద్ది గ్రావెల్ తన స్వంత డబ్బుతోటి పెట్టడం అంటే నిజంగా ఆయన క్యారెక్టర్ ఏంటిదో మనందరికీ తెలుస్తూ ఉంది. 10 రూపాయలు వసూలు చేస్తే 9 రూపాయలు ఖర్చు పెడతారు. రూపాయి చిల్లర ఖర్చులకు, మిస్లేనియస్ ఖర్చులకు కావాలంటారు ఈ రోజులలో. అటువంటి సహదేవ్ గారు కమిటీ సహకారం ఉంటేనే ఏదన్నా అవుతుంది. సింగిల్ ఇది కూడా అంటే కృష్ణతో పాటు డిఎస్ కమిటీ, డిఎస్ అసోసియేట్ వారికి కూడా ఈ సందర్భంగా ప్రత్యేకంగా ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నా. కానీ బాధ్యత మాత్రం మిగిలినది అందరి మీద పెట్టినట్లున్నది. ఇది చాలా సంతోషమే, కానీ ఇన్కంప్లీట్ మనందరికీ తెలుసు. ఇప్పుడే జయసింహగౌడ్ మాట్లాడుతూ నా సహకారం అవసరం ఉంటే నేను సాయం చేస్తాను. సహకారం అవసరంగా తప్పకుండా ఉంది, పెద్ద ఎత్తున మీతోటి ఉంటుంది. ఈ గల్లీలో పెద్ద మనుషులందరిది కూడా సహకారం అవసరమే. ఏదైతే ఈ కాంపౌండ్ వాళ్ళు కావాలా, ఇక మన ఇల్లు లేక ఒక పెద్ద సంసారమే. ఫ్లోరింగ్ కావాలా, వాల్ పెయింటింగ్ కావాలా, ఎలక్ట్రిసిటీ కావాలా, ప్లంబరింగ్ కావాలా, అయితే పూర్తిగా అయినట్లది. షెడ్ ముఖ్యంగా మేజర్. అయితే నేను ఇప్పుడే ప్రకటిస్తుంటే ప్రభుత్వం నుండి నేను ఇస్తాను. 20 నెలల నేను ఎమ్మెల్యే అయిన తర్వాత కాంగ్రెస్ పరిపాలన ఇప్పటిదాకా ఎమ్మెల్యే ఫండ్ రూపాయి రాలే. కానీ ఇది కంప్లీట్ చేయాల్సిన బాధ్యత అందరి మీద నేను చెప్తా ఉన్నా. నా ధన్పాల్ లక్ష్మీబాయి విఠల్ గుప్తా ట్రస్ట్ ద్వారా ఈ షెడ్ అభివృద్ధికి నా వంతు 2 లక్షల రూపాయలు ఇస్తానని మీ అందరికీ కూడా తెలియజేస్తాను. కనీసం నాకు తెలిసి 30 నుంచి 40 లక్షల రూపాయలు ఖర్చు అయితే దీనికి ఎమ్మెల్యే ఫండ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు అసెంబ్లీ సమావేశాల్లో వస్తాయని చెప్తా ఉన్నారు. తప్పకుండా మొట్టమొదటగా ఈ ఫంక్షన్ హాల్కు నా వంతు అంటే ఎమ్మెల్యే ఫండు 5 లక్షల ఏదా అప్పుడు ఆలోచించుకొని, ఎందుకంటే చాలామంది 20 నెలల నుంచి వెయిట్ చేస్తూ ఉన్నారు. మొట్టమొదటగా ఈ ఫంక్షన్ హాల్కు రిలీజ్ చేస్తా అని మీ ఈ సభాముఖంగా మీ అందరు కూడా తెలియజేస్తాం. దాంతోపాటు మా ఎంపీ గారికి ఈ మధ్యన ఎప్పుడు వచ్చినా కానీ వారిని కలిసి మీ అసోసియేషన్ సభ్యులు కొందరు కలిసి, ఎందుకంటే ఇవాళ డిఎస్ పుత్రుడే మీ గురువుగారి ఈరోజు ఒక ఉన్నత స్థానంలో ఉన్నాడు. అందరి అభిమానం పొందుతూ ఉన్నాడు, అందరి మన్ననలు పొందుతూ ఉన్నాడు. అరవింద్ ధర్మపురి గారి దాకా మనం కూడా వెళ్దాము. మీరు రాండి. తప్పకుండా ఎంపీ ల్యాండ్ ఫండ్స్ నుంచి ఇప్పుడు మనము కొద్ది రోజుల్లోనే
మనం శాంక్షన్ చేయించుకుందామని మీ అందరు కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే అది లైవ్లో ఉంది కనుక దాంతోపాటు ఇది ఒక నామాత్రమే. ఈ 39 రోజుల్లో ఉన్న పెద్దలందరి సహకారం అవసరం ఉంటుంది. వీరు వారు అనుకుంటా వారి స్తోమత తగ్గట్టు ఖచ్చితంగా ఇది ఒక ప్రముఖ ఫంక్షన్ హాల్ కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. ఎందుకంటే ఈ ఏరియాల ఫంక్షన్ హాల్లే తక్కువ, అంతే కదా. మనది మనం చేసుకుంటే చాలా ఎకనామికల్గా ఉంటుంది, ఈ సొసైటీ ఉంటుంది, రీజనబుల్గా మంచి ఫంక్షన్ హాల్ చేసుకునొచ్చు. ఏదో చిన్న కూడా లేదు ప్లేసు, బ్రహ్మాండంగా ఒక 700-800 మంది ఫంక్షన్ చేసుకొని దాంట్లోనే మనం లంచ్ అన్నీ కూడా అరేంజ్ చేసుకునొచ్చు. ఒక పెళ్ళిళ్ళు ఈజీగా 500-600 మంది పెళ్ళి ఎక్కువ కూడా చేసుకునొచ్చు. కనుక చాలా సంతోషదాయక విషయం ముందే చెప్పిన కృష్ణ గారు క్యారెక్టర్ గురించి ఆయన స్వయంగా చెప్పిండు. పార్టీ మారినందుకు ఎంత బాధపడ్డాడు. ప్రెషర్ ఉంటుంది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ఏమనుకున్నదంటే అప్పుడు మేమే ప్రభుత్వాన్ని అంటే మేయర్గా ఫుల్ మెజార్టీ మాదే ఉంటుంది అనుకున్నాం. 60 మందిలా అప్పటి మాజీ ఎమ్మెల్యే అని విమర్శించడం కాదు, మేమిద్దరం ఒక సందర్భంలో మాట్లాడుకున్నప్పుడు అంటే వారి నాన్నమ్మ గారు చనిపోయినప్పుడు నేను వెళ్తే వారే అక్కడ అంటే 12 రోజులు అంత కార్యక్రమం అయిన తర్వాత మీరేమనుకుంటారు సూర్యన్న అని మనకు బాగా పాత పరిచయమే, పార్టీ అయితే ఆయన అన్నది ఏంటిదంటే నేను అడిగిన మీరేమనుకుంటున్నారు, మేము 32 నుంచి 35 సీట్లు గెలుస్తాం బీఆర్ఎస్ అని అన్నారు. ఇక నాకు అడిగిండు, నేను అంతే అనుకోలే కానీ 25 నుంచి 30 మధ్యన గెలుస్తామని చెప్పిన. మీ అంతా 35 కాదు కానీ 30. అందుకే అందరు ఆశతో 28 మంది గెలవడం జరిగింది. అయితే బీఆర్ఎస్ గెలిచింది కేవలం 13 మంది. మీద బాస్ ఉంటాడు కదా, నువ్వు 30 అంటే మీ 13 ఏంటిది అనేది ఆ ప్రెషర్ తోటే భారతీయ జనతా పార్టీ మీద అలా ప్రతాపం చూపెట్టింది. అంతే తప్ప ఏదో ఇది కాదు. అందుకే పనులు ఇస్తాము అవన్నీ తెలుసు కదా మీకు పెద్దోళ్ళు, పనులు ఇస్తాము, కాంట్రాక్ట్ ఇస్తాము, ఇది ఇస్తామని పెట్టి ఏదో మొదటిసారి ఇచ్చింది తప్ప మళ్ళీ ఇచ్చింది ఏం లేదు. అది గతం. అది తప్పకుండా ఈ ఫంక్షన్ హాల్కు నా ఎమ్మెల్యే ఫండ్ ఎప్పుడు రిలీజ్ అయినప్పుడు ఎంపీ గారు ఫండు, గల్లీలో ఉన్న 39వ డివిజన్లో ఉన్న పెద్దలు 39వ డివిజన్లో ఉండొచ్చు, ఇంకెక్కడన్నా మన వెల్ విషర్స్ ఉండిండొచ్చు, అందరి సహకారంతో బ్రహ్మాండమైన ఫంక్షన్ హాల్ కావాలని ఈ శుభ సందర్భంగా నా మనస్ఫూర్తిగా మీ అసోసియేషన్ సభ్యులందరికీ కూడా నేను కోరుకుంటా ఉన్నాను. అదేవిధంగా మరి ఒకసారి మీ అందరికీ ఇక్కడికి ఇచ్చేసిన 39వ డివిజన్ సోదరమణులకు, యువకులకు, చిన్నారులకు భారతీయ జనతా పార్టీ ఏంటిదో మనందరికీ తెలుసు. ఈరోజు ప్రపంచంలోనే నరేంద్ర మోడీ గారి పరిపాలన గురించి పొగుడుతూ ఉన్నారు. మొన్నటి ఆపరేషన్ సింధూర్ కానీ అన్ని రంగాల్లో ఏ విధంగా ముందుకు సాగుతూ ఉంది. 11 సంవత్సరాల క్రితము మన 11వ స్థానం ప్రపంచంలో ఆర్థిక పరిస్థితి, ఈరోజు 4వ స్థానం, ఈరోజు కొద్ది నెలల్లోనే 3వ స్థానానికి ఎగుబడుతూ ఉంది. అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ విధంగా అభివృద్ధి చెందుతూ ఉంది. తెలంగాణలో నేను ఒకటే చెప్తా, విమర్శించను, ఇదే సమయం కాకుండా 11.5 సంవత్సరాల నుండి ఒక పేదోడికి ఒక ఇల్లు రాని నియోజకవర్గం ఏది అంటే ఈ నిజామాబాద్ ఇందూరు నియోజకవర్గమే, అర్బన్ నియోజకవర్గమే. ఎక్కడైతే భారతీయ జనతా పార్టీ పరిపాలిస్తూ ఉందో ఆ రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీ కానీ, పక్కన ఎన్డీఏ ప్రభుత్వం ఉంది, ఇక్కడ తెలంగాణ ఆంధ్రలో ఉంది, మహారాష్ట్రలో ఉంది పక్కన. అక్కడ అభివృద్ధి మనం ఏ విధంగా ముందుకు సాగుతూ ఉందో చూస్తూ ఉన్నాం. కనుక భవిష్యత్తులో మీ అందరి ఆశీర్వాదము ఇక్కడ కూడా ప్రజలందరూ కోరుకుంటూ ఉన్నారు. ఇప్పుడు నేను గన్నారం వెళ్ళా, ఇంటింటికి భారతీయ జనతా పార్టీ అని ఇది 11 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నేను ఒక 25 ఏళ్ళు తిరిగితే ఎక్కడ చూసినా కానీ వాళ్ళు చదువు వచ్చిన వాళ్ళ, చదువు రాని వాళ్ళ మోడీ గారి పాంప్లెట్ చూస్తే ఎంత ఆనందపడుతున్నారంటే అంత ఉత్సాహంగా. అంటే ఇక్కడ కూడా డబుల్ ఇంజన్ సర్కార్ రావాలని కోరుకుంటూ ఉన్నారు. అన్నిటికన్నా ముఖ్యమైనది
ఎమ్మెల్యేగా చాలామంది మీరు ఇంతవరకు ఇంకా ఏం సాధించలేదని చాలామంది మనసులో ఉంటుంది. అర్బన్కు ఏంటిదంటే గుండెకాయ అంటేనే కార్పొరేషన్, అర్బన్కు గుండెకాయ కార్పొరేషనే. రూరల్ ఇప్పుడు నేను పోయింది కూడా రూరల్, అక్కడ డైరెక్ట్గా సెంట్రల్ నుంచి ఫండ్స్ వస్తాయి. సెంట్రల్ నుంచి ఎన్ఆర్జిఎస్ ఫండ్స్ ఉపాధి కోసం కానీ సీఎం పిఎం సడక్ యోజన కానీ అన్నీ ఏదైనా కానీ ₹1 ఏ రాష్ట్ర ప్రభుత్వం అప్పుడు బీఆర్ఎస్ కానీ ఇప్పుడు కాంగ్రెస్ 20 నెలల పరిపాలన ₹1 వస్తుంది. గ్రామాలలో వస్తుంది. అక్కడ వాళ్ళు వచ్చే డబ్బులతోటి వాళ్ళు బీటీ రోడ్ వేసుకోకుండా గ్రావెల్ రోడ్ వేసుకుంటున్నారు. మనకి ఇక్కడ రూపాయి కూడా ఈ ప్రభుత్వం నుంచి సహకారం లేదు. సెంట్రల్ నుంచి రావాల్సింది రాష్ట్ర ప్రభుత్వం ద్వారా వస్తుంది. సెంట్రల్ నుంచి వస్తున్నది రాష్ట్ర ప్రభుత్వం వాటా యాడ్ చేస్తలేదు. అందుకే ఫండ్స్ రిలీజ్. మనమంతా ఇక రేవంత్ రెడ్డి గారి వాయిస్ మనం విన్నాం. ఏంటిదో నా దగ్గర ఏముంది ఏం కదా నేను ఏమి ఇవ్వాలని. వాళ్ళ అభివృద్ధి 26 గ్యారెంటీలు అయితే ఇచ్చిండు. మా అక్క చెల్లెళ్ళు అయితే ప్రతి ఒక్కరికి 2500 ఇస్తున్నాడు. ఇప్పటికైతే లేదు. 2000 పెన్షన్ ఆయిలకు 4000 కోసం ఎదురు చూస్తుండ్రు. తాతల ఆయిలు ఏది లేకపో యువకులు ఎదురు చూస్తుండ్రు. అదేవిధంగా ఓబీసీలకు ఇస్తాను. అవన్నీ కూడా వైఫల్యం చెందిన కాంగ్రెస్ తప్పకుండా భవిష్యత్తులో అందరి ఆశయంతో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడం ఖాయం. రాబోయే స్థానిక ఎన్నికలు అంటే ఇది కార్పొరేషన్, మనకు మీ అందరి ఆశీర్వాదాలు గెలిస్తే అప్పుడు ఇక్కడ నిజామాబాద్ అర్బన్ సిటీలో కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏంటిదో నేను నా ఆధ్వర్యంలో చూపెడతానని మీ అందరు కూడా తెలియజేస్తా ఉన్నా. కార్పొరేషనే ముఖ్యము. కార్పొరేషన్ మన చేతిలో ఉంటే మీరు ఏదైతే అడిగితే నేను ఇప్పుడు ఎమ్మెల్యే ఫండ్ అన్నానో మీకు ఈ రోడ్డు కావాలా, అప్పుడు మేయర్ మన వాళ్ళు ఉంటే తప్పకుండా అప్పుడే శాంక్షన్ చేయించే మాకు అధికారం ఉంటుంది. ఇప్పుడు ఇక అది ఒక మాయాజాలం అని చెప్పచ్చు. అదొక ఇక చెప్పద్దు. ఇక మున్సిపల్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటాం. అవన్నీ కూడా ప్రక్షాళన చేసే అవకాశం మాకు ఉంటుంది. నేనేంటిదో నా గురించి నేను చెప్పుకునే అవసరం లేదు. నా దృష్టిలో ఎమ్మెల్యే అంటే ఈ రోజులలో ఎట్లుందంటే దోసుకో దాసుకో ఇవి రెండు పక్కకు పెట్టాయి. నా దృష్టిలో ఎమ్మెల్యే అంటే నియోజకవర్గం అభివృద్ధి కావాలా, ప్రజలకు సేవ చేయాలి. ఇవి రెండే నా లక్ష్యాలు. 20 నెలల నుంచి కూడా ఎక్కడ కాదు ఇవ్వడమే తప్ప ₹1 ముట్టకు ఏ కాంట్రాక్టర్ల అసలు కాంట్రాక్టర్లు ఎవరో తెలియదు. నేను పై ఆఫీసర్లకే చెప్తా మంచి పని కావాలి, ఎక్కువ పని కావాలి. ఇంకా పనులు మొదలవుతూ ఉన్నాయి. అండర్గ్రౌండ్ డ్రైనేజ్ వర్క్ ఉంది. అమృత్ స్కీమ్ కింద నిజామాబాద్ అర్బన్లో ఒక 8 వాటర్ ట్యాంకులు అవుతూ ఉన్నాయి. పాత లైన్లు మారుతూ ఉన్నారు. వాటర్ కొత్త లైన్లు వేస్తారు. మేము మా వంతు పూర్తిగా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. సెంట్రల్ కూడా ఒక డిపిఆర్ తయారు చేపిస్తున్నాం. ఇక్కడికి వెళ్ళి అడుగుతూ ఉన్నాం. లెటర్లు ఇస్తున్నాం. ముఖ్యమంత్రి గారికి ఇస్తున్నాం, మినిస్టర్లకు ఇస్తున్నాం. నేను ఒక డిపిఆర్ సెంట్రల్ నుంచి ఫండ్ తీసుకురావడానికి నా వంతు పూర్తిగా ప్రయత్నం చేస్తా. తప్పకుండా రాబోయే 3 సంవత్సరాలలో నిజామాబాద్ అర్బన్లో ఒక చిరస్థాయిగా నిలిచిపోయే పనులు చేస్తానని మీ అందరూ కూడా తెలియజేస్తాం. మరొకసారి ఈ కమ్యూనిటీ హాల్ ప్రారంభోత్సవ సందర్భంగా డిఎస్ అసోసియేషన్ సభ్యులకు, సోదరుడు నిచన్ కృష్ణ లత గారికి అందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ భారత్ మాతాకి. ఇప్పుడు ఈ కమ్యూనిటీ హాల్కు మేము టెండర్ పోయినాము. 3 సార్లు క్యాన్సిల్ అయింది. 3వ క్యాన్సిల్ అయితే టెండర్ పోయినట్టే. అది ఎందుకు కాదంటే దానికి కాంట్రాక్టర్ కూడా కావాలి. అప్పుడున్న పరిస్థితుల్లో ఫండ్ రావట్లేదని చెప్పేసి ఎవరు పనిచేయలేదు. నేను అనుకున్నా ఏదైనా ఇంత పెద్ద కష్టపడి గీందా ఈ టెండర్ రాకపోవడం అని చెప్పి నేను అమృతపూర్వకంగానే టెండర్ వేద్దాం అనుకున్నాను. లైసెన్స్ ఒక కాంట్రాక్టర్ ఇస్తాను. ఆ కాంట్రాక్టర్ అకౌంట్లో డబ్బులు పడితే అవే అవుతుంది. ఇది అంతేందుకు నెచ్చిన పని. స్థానికంగా మనకు కాళీచరణ్ ఉందని ఒక కాంట్రాక్టర్ ఉంటుంది. తనని పోయి విజిట్ చేస్తే ఆ ఏఈ సారు నా ముఖం చూసి నేను పడ్డ టెన్షన్ చూడలేక నాకు ఇది ఒక పని చేయంటే ఆయన బాగా స్పీడ్గా వర్క్ చేస్తాడు. మళ్ళీ ఇమీడియట్లీ పెద్ద కాంట్రాక్టర్ తను ఈరోజు తన కోసం అన్న స్పెషల్గా సన్మానం చేస్తాంటే తను రాలేదు. కానీ తన వంతుగా వాళ్ళ అబ్బాయి శ్రీయూత్కి ఒక్కసారి ఇక్కడికి సన్మానం చేద్దామని చెప్పేసి శ్రీయూత్ రా మీ నాన్న తొందర. అట్లాగే మన సత్యనారాయణ గౌడ్ గారు మీరు టేబుల్ వేదికపైకి రండి. అది కూడా లేకపోతే ఈ యొక్క డిఎస్ కమ్యూనిటీ హాలు
ఎవరు దీన్ని అపవిత్రం చేస్తారో అని బాధ ఉంది. కాబట్టి దయచేసి సార్ వెంటనే మీ పేరు మీద మేము మొదలు పెడుతున్నాం. కృష్ణ అందుకు ఇక్కడ నుంచి మనకి కాలనీ వాళ్ళు ఈ సొసైటీ వాళ్ళందరికీ మన డిఎస్ కమిటీ ద్వారా ఒక కమిటీ వేయడం జరిగింది. ఇప్పుడు అన్నగారితో వాళ్ళకు ఒక్కసారి సన్మానం చేయడం జరుగుతుంది. గట్టిగా చెప్పట్లతో చాలా అరుదైన సమయం ఇది. ఎవరు ఇట్లా ఇవ్వరు ప్లేస్, వీళ్ళు ఇచ్చారంటే నాకు నమ్మకం ఉందని ఆ గుర్తింపుతో నేను అనుకుంటున్నా. నేను వాళ్ళకు శిరస ఇక్కడ నుంచి మాటిస్తున్నా, ఎట్లాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఈ యొక్క స్థలంలో చిన్న చిన్న ఫంక్షన్ కానీ ఏదైనా కానీ మీకు మాత్రం ఎలాంటి డిస్టర్బ్ ఉండదు. నా నుంచి మాట ఇస్తున్నాను. ఒక్కసారి డిఎస్ కమిటీ సభ్యులకు సన్మానం చేస్తామని అన్న ద్వారా తెలియజేస్తున్నాను. హాస్పిటల్లో ఇబ్బంది ఉన్నా కానీ ముందుండి మాకు సాయం చేస్తున్నాడు.